హలో గాయ్స్, ఐపీఎల్ 2026 ఆక్షన్ తర్వాత ఏ టీం అనేది స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం వీక్గా ఉంది, ఏ టీం పొజిషన్ ఎక్కడుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ టీం తీసుకున్న నిర్ణయాలు ఎస్ఆర్హెచ్ టీంని స్ట్రాంగ్గా చేసాయా లేకపోతే వీక్గా చేసాయా? అసలు క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఎస్ఆర్హెచ్ టీం తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల ఎస్ఆర్హెచ్ టీం 2026 ఐపీఎల్లో ప్లే ఆఫ్కి వెళ్తుందా వెళ్ళలేదా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఐపీఎల్ ఆప్షన్ తర్వాత బలంగా మారిన ఐపీఎల్ టీమ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రికెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆ టీమ్స్ ఏ ర్యాంకింగ్లో ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నెంబర్ 6 పొజిషన్లో సిఎస్కే ఉంది. ఈ సీజన్లో ఎక్కువగా సిఎస్కే అన్క్యాప్డ్ టాలెంటెడ్ ప్లేయర్స్ పై ఇన్వెస్ట్ చేసింది. ఈ టీంలో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా యంగ్ ప్లేయర్స్ ఐపీఎల్ లాంటి బిగ్ ఈవెంట్స్లో ఎలా ఆడతారు అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ టీం రాజస్థాన్ రాయల్స్. ఈ టీం నెంబర్ 9లో ఉంది. ఈ టీంలో యంగ్ టాలెంటెడ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. స్పిన్ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా ఈ టీం మిడిల్ ఆర్డర్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ టీం గుజరాత్ టైటాన్స్. ఈ టీం క్రికెట్ అనలిస్టుల ప్రకారం చివరి పొజిషన్లో ఉంది. ఈ టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో జస్ట్ యావరేజ్గా ఉన్నాయి. స్టార్ ప్లేయర్స్ ఎక్కువగా లేరు. ఈ టీంకి మైనస్ పాయింట్ ఏంటంటే బిగ్ మ్యాచ్ ఫినిషర్స్ లేకపోవడం అనేది ఈ టీంకి బిగ్ మైనస్ పాయింట్. నెక్స్ట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీం క్రికెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ టీం 2026 ఐపీఎల్ ఆప్షన్ తరువాత మిడిల్ ఆర్డర్ అనేది స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంది. కీలకంగా ఉండే గ్యాప్స్ని మంచి ప్లేయర్స్తో ఫిల్ చేయడం వల్ల బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో బ్యాలెన్స్డ్గా ఉంది. నెక్స్ట్ టీం పంజాబ్ కింగ్స్. ఈ టీం 8th ప్లేస్లో ఉంది. ఈ టీం పేపర్ మీద స్ట్రాంగ్గా అనిపిస్తుంది. గ్రౌండ్లో మాత్రం కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. ఈ టీం బ్యాటింగ్ అనేది బలంగా ఉన్నప్పటికీ కూడా ఒత్తిడిలో ఈ టీం పెర్ఫార్మెన్స్ అనేది బాగా చేయలేకపోతుంది. ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది ముందుగా ప్రెడిక్ట్ చేయలేం. కొన్ని సర్ప్రైజ్ విన్స్ అనేవి ఉండొచ్చు. నెక్స్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం సెకండ్ ప్లేస్లో ఉంది. చాలా మంది అనలిస్టుల ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో బ్యాలెన్స్డ్గా ఉంది. న్యూ బౌలింగ్లో స్టార్క్తో పాటు నబీ, ఇక బ్యాటింగ్లో బెండకెట్, నిశంక, పృథ్వీషాలతో బలంగా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్తో స్టేబుల్గా ఉంది. ఈ టీం టైటిల్ రేస్లో ఉంది. నెక్స్ట్ టీం లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం 7th ప్లేస్లో ఉంది. ఈ టీంలో కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ లేకపోవడం అనేది ఈ టీంకి మైనస్ పాయింట్. ఇక ఆక్షన్లో స్ట్రాటజీ కూడా సరిగా లేకపోవడం అనేది ఈ టీంని వెనకబడేలాగా చేసింది. నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. ఈ టీం 5th ప్లేస్లో ఉంది. ఈ టీం కోర్ ప్లే స్ట్రాంగ్గా ఉన్నారు. ఆక్షన్ ద్వారా బిగ్ చేంజెస్ ఏమీ చేయలేదు. ఈ టీంలో యంగ్ ప్లేయర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉండడంతో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్లో కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం ఈ టీంకి మైనస్ పాయింట్గా ఉంది. నెక్స్ట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. ఈ టీం 4th ప్లేస్లో ఉంది. ఎస్ఆర్హెచ్ టీం ఆక్షన్లో లియామ్ లివింగ్స్టోన్ లాంటి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ బై చేశాక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్న టీం సూపర్ స్ట్రాంగ్గా అయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసన్, లియామ్ లివింగ్స్టోన్తో హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఉన్న ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్లోనే స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ యూనిట్గా ఉంది. ఇక ఈ టీం ఆక్షన్లో చేసిన మిస్టేక్ క్వాలిటీ స్పిన్నర్ని కొనలేకపోవడం. ఈ మిస్టేక్ వల్ల టీం బౌలింగ్లో బ్యాలెన్స్డ్గా లేదు. బ్యాటింగ్లో స్ట్రాంగ్గా, బౌలింగ్లో యావరేజ్గా ఉంది. ఈ డిఫరెన్స్ అనేది ఎస్ఆర్హెచ్ని 4th ప్లేస్కి పరిమితం చేసింది. ఎస్ఆర్హెచ్ టీం ఎప్పటిలాగే హై స్కోర్ కొట్టగలదు, కానీ ఆ స్కోర్ని డిఫెండ్ చేయడం కష్టం. ప్లే ఆఫ్ ఛాన్సెస్ బ్యాటింగ్ క్లిక్ అయితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ మెండుగా ఉంటాయి. ఇక ఈ టీంకి ఐపీఎల్లోని స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉండడం ఈ టీంకి ప్లస్ పాయింట్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్యాట్ కమిన్స్. ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ఉండడం కూడా ఈ టీంకి ప్లస్ పాయింట్. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, లియామ్ లివింగ్స్టోన్, ప్యాట్ కమిన్స్ దాదాపుగా ప్లేయింగ్ 11లో ఈ నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్తో స్లాట్స్ అనేవి ఫుల్ అవుతాయి. ఇక క్వాలిటీ ఓవర్సీస్ బౌలర్గా ప్లేస్ అనేది ఉండదు.
అలాంటప్పుడు ఇండియన్ ప్లేయర్ ఆప్షన్‌గా రవి బిష్నోయ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ ఉంటే బౌలింగ్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండేది. అలాంటి క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం ఎస్ఆర్‌హెచ్‌కి మైనస్ పాయింట్. ఇంకొక మైనస్ పాయింట్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్‌పై ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది ఈ టీమ్‌కి ఉన్న ఇంకొక మైనస్ పాయింట్. నెక్స్ట్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది. బ్యాటింగ్‌లో కెమెరన్ గ్రీన్, బౌలింగ్‌లో మతీసా పతిరానా లాంటి ప్లేయర్స్‌ని ఆక్షన్‌లో బై చేయడం వల్ల ఈ ఐపీఎల్ ఆక్షన్ తర్వాత మరింత స్ట్రాంగ్‌గా అయింది. క్వాలిటీ స్పిన్ బౌలర్స్, క్వాలిటీ పేస్ బౌలర్స్, స్ట్రాంగ్ బ్యాటింగ్‌తో ఈ టీం బ్యాటింగ్, బౌలింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. ఐపీఎల్ టైటిల్ రేస్‌లో నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది. ఈ ఐపీఎల్ టీమ్స్‌లో మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏందనేది కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.